అక్కడ నితీష్, ఇక్కడ చంద్రబాబు ఇద్దరిది ఒకే రకమైన పరిస్థితి. రాజకీయ నాయకులుగా ఇంతే, తర్వాత ఎన్నికల్లో ఆమె తూమే. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాజకీయంగా పోలికలున్నాయి. ఒకరిది బీహార్, మరొకరిది ఆంధ్రప్రదేశ్. అయినా ఇద్దరి ఆలోచనలు ఒకటే, ఎత్తుగడగలు అంతే. అందుకే వీరిద్దరూ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో మునగలుగుతున్నారు. రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం సహజమే. అయితే తమ పదవులను కాపాడుకోవడం కోసం, అధికారంలోకి రావడం కోసం పొత్తులను వీళ్ళిద్దరూ మార్చినట్లు దేశ రాజకీయ నేతల్లో ఎవరూ చేయలేదు. బీహార్ రాజకీయాలు హాట్గా సాగుతున్న వేళ ఇప్పుడు నెట్టింటా ఈ చర్చ జరుగుతుంది. ఇద్దరు రాజకీయంగా ఎలా ఎదిగింది గుర్తు చేసుకుంటూ పోల్చుకుంటున్నారు. నితీష్ కుమార్ కూడా పార్టీ నేత శరద్ యాదవ్ను పక్కన పెట్టి జేడీయూను సొంతం చేసుకున్నారు. తాను చీఫ్గా మారారు. చంద్రబాబు కూడా 1995లో తన మామ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి తాను చీఫ్ అయ్యారు. ముఖ్యమంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఇద్దరూ జాతీయ రాజకీయాల్లో పేరొందిన వారే. నితీష్ కుమార్ బీహార్కి పరిమితమై రాజకీయాలు చేస్తూ 8 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు 9వ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇద్దరూ రాజకీయ పరిణామాలను అంచనాలు వేసి తమ వ్యూహాలను మార్చుకోవడంలో దిట్ట. నితీష్ కుమార్ అనేకసార్లు కూటములను మార్చారు. ఒకసారి ఎన్డీఏ అంటారు, మరోసారి యూపీఏ అంటారు. అటు బీజేపీతో చేతులు కలుపుతారు, ఇటు కాంగ్రెస్తో దోస్తీ కడతారు. అలా చేసిన ఆయన తన ముఖ్యమంత్రి పదవిని మాత్రం కాపాడుకుంటూనే ఉంటారు. ఎప్పుడూ అంతే. నితీష్ కుమార్ అవసరం వారికి ఉంటుంది. బీహార్లో బలమైన ప్రాంతీయ పార్టీ కావడంతో నితీష్ ఎప్పుడొచ్చినా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అభ్యంతరం చెప్పవు. ఎందుకంటే నితీష్ అవసరంతోనే అక్కడ అధికారంలోకి రావాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో బీహార్లో అతిపెద్ద పార్టీగా ఎక్కువ స్థానాలతో ఆర్జేడీ అవతరించినప్పటికీ సీఎం కుర్చీని మాత్రం నితీష్కే అప్పగించాల్సి వచ్చింది. చంద్రబాబు కూడా అంతే. కూటములను మార్చడం అనే కన్నా ఎక్కువసార్లు బీజేపీతో, ఒకసారి కాంగ్రెస్తో జతకట్టారు. బీజేపీ వేవ్ ఉన్నప్పుడు ఆయన బీజేపీతో జతకట్టి అధికారంలోకి రాగలిగారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి మహాకూటమిలో టీడీపీని భాగస్వాములుగా చేయగలిగారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వామి అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ నేతలను తన కేబినెట్లోకి తీసుకున్నారు. అయితే ఎన్నికలు ఏడాది ఉన్న సమయంలో బీజేపీకి రామ్రామ్ చెప్పారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి చేయి కాల్చుకున్న చంద్రబాబు మరోసారి బీజేపీతో పొత్తుతో 2024 ఎన్నికలకు వెళ్దామనుకుంటున్నారు. నితీష్, నారా వారి రాజకీయ నడక ఒకే మాదిరిగా సాగుతుందని మీడియాలో వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.